సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిరావు పూలేది విగ్రహం ఇనాగ్రేషన్ చేశారు నెక్లెస్ రోడ్లో. బీసీల యొక్క పెద్ద దిక్కైనటువంటి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం గొప్ప సంతోషంగా భావిస్తూ, మరి ఆ రోజులలో విద్య పట్ల, విద్య వల్లనే సమాజంలో మార్పు, మహిళలు కానీ సామాజిక న్యాయం కోసం కానీ ఒక జీవితానికి భారత రత్న ఇవ్వాలని కూడా పార్లమెంట్ అడిగిపించిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేశాను. చాలా మంది ఆనాడు మహిళలు చదువుకోవడం అంటే నేరం కింద లెక్క. అలాంటి రోజుల్లో పెత్తందార వ్యవస్థని బెదిరించి పాఠశాలలు ఓపెన్ చేయడమే కాకుండా జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు. ఏమిటి, మనం కూడా మనుషులమే, ఈ అగ్ర కులాలను మనం ఎందుకు తొక్కేస్తారు, మతాన్ని పెట్టుకొని దేశాన్ని విడగొడుతున్నారు కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది, చదువే భవిష్యత్తు అన్నారు. ఆ అవినీతికి, అక్రమాలకు, అవిద్యకు, అజ్ఞానానికి, అమాయకత్వానికి, దోపిడీ, పీడన, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో అనేక మార్పులను ప్రవేశపెట్టడానికి పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. నాడు కష్టాలలో ఉన్న, సమస్యలలో ఉన్న ఈ చౌరస్తాలో నిలబడితే నిలువెత్తు విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల నుంచి, సమాజ నిర్లక్ష్యాన్ని నుంచి ఈ రోజు ఆకాశం అంత ఎత్తుకెదిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు రాజ్యాంగాన్ని ఇవ్వడమే కాదు, ఓటు హక్కునివ్వడం ద్వారా ఓటునే ఆయుధంగా పాలకులను ఎన్నుకోవడానికి, క్రమశిక్షణ తప్పిన పాలకులను శిక్షించడానికి ఈనాడు ఓటు హక్కు అందించిన గొప్ప ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ఆవిష్కరించబడ్డారు. అదేవిధంగా సమాజంలో అంటరానితనం, ఆకలి కేకలు, నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు, ఆనాటి కాలంలో అసలు చదువు అనేది అందని సమయం, మహిళ చదువు అనేది ఆలోచనకు ఊహ కూడా అందని సందర్భం. 150-160 సంవత్సరాల క్రితం ఆనాడు జ్యోతిబా పూలే మనలో చైతన్యం రావాలి అంటే, మన బతుకులు బాగుపడాలి, మన తలరాత మారాలి అంటే చదువు ఒక్కనే ఆయుధంగా మారాలి. చదువుకున్న వాడు ఆదర్శ పురుషుడుగా రాణిస్తాడు, ఆదర్శ మహిళగా రాణిస్తాడని గుర్తించి 150-160 సంవత్సరాల క్రితం తను చదువుకోవడమే కాదు, తన సతీమణి